నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. మేడ్చల్ జిల్లా అధునాతన రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి తీసుకొచ్చిన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నార్త్ హైదరాబాద్ లో మొట్టమొదటిసారి పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చింది. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తమాన నటి జయసుధ, మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రోహిత్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నటి జయసుధ ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే ఆసుపత్రి లక్ష్యమని, మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల ప్రతి స్పెషల్ సర్జన్ కి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కళాశాలలో రోబోటిక్ సిలబస్ తో కొత్త కోర్సును సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు యాజమాన్యం. I'm Dr. Tejaswini, Junior Resident from Department of Anesthesia and Critical Care. We understand that musculoskeletal tissues is one where precision and accuracy are critical. Procedures like joint replacements, spine surgeries, fracture repair. And our colleague Dr. Ven Madhav and Medical Director Chitra. It is immense pleasure today to be here. Medial sub, lateral punch, timber punch, massage, this still is for video. Okay, let's start. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలసిన తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు ఈ విషయం గురించి కానీ దీని గురించి నేను 4 మాటలు డాక్టర్ మేడం గారు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ ప్రభు సార్, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్స్ డాక్టర్ అంజనీ కుమార్ అండ్ డాక్టర్ వేణు మాధవ్ సార్. So, respected dignitaries on the dais. Actual patient undaga veru, but meer chaala manchiga explain chestunnaru. So, simply I would like to tell you is about efficacy, no manual errors, and a better output. Ante surgery start ayin tarvata man dintala mundu etla we used to make a big cut. We used to properly take a lot of time. Danki fitting avanta man manual ante orthopedic surgery chesitaru. ఇప్పుడు ఏమైపోయిందంటే the machine is so accurate and perfect that there will be no errors at all. So error లేకుండా ఎక్కడ కూడా మన సర్జరీకి 100% successful rate. So this is the best part of the entire summary of having a replacement surgery is or the robotic replacement. An absolute affordable and an acceptable price for the patients. That is what we believe in. There might be other hospitals, another city where they can have an advanced technology, but giving it in an affordable way, in an affordable cost price is what makes us absolutely special. So quality healthcare with not getting, more and above the cost from your not being too expensive is the entire idea, and I think we are the unique that makes us stand very, very unique. So this entire credit goes to the team, to the administrators, and thank you so much to the media who have come here to take the coverage, and I hope you promote us well. Thank you so much. In education and ఈ robotics మీద కూడా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ కూడా మన దగ్గరే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో ఇన్ కమింగ్ 2 years we will be having
the technical staff who are well trained and certified. అంటే వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది that they have done their MSc in medical robotics. సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో కూడా అందరు మనం డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో డీమ్డ్ యూనివర్సిటీలో we got the category in distinct category. సో డిస్టింక్ట్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనము స్టార్ట్ చేస్తున్నాము, లైక్ BSc in digital health, MSc in medical robotics, transplant sciences, immersive technology in healthcare, AI in public health. సో అట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి, మీకు వెబ్సైట్ లో క్లియర్ గా అంటే కనిపిస్తుంది. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అడ్వాన్స్ చేస్తూ అదే విధంగా హెల్త్ కేర్ సిస్టమ్ కి కూడా అడ్వాన్స్ చేయాలని మేము చూస్తున్నాం. సో దట్స్ అ గోల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీడియా వారికి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషలీ థ్యాంక్ టు ద ఎంటైర్ టీమ్, our orthopedicians. They are so talented. They are already robotic surgery are talented. So Malan, I think they are very happy to get this robotic equipment. And special thank to my favorite Jayasthar. Thank you. మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ మొదలైంది. సో అసలు మొదలై కూడా ఆల్మోస్ట్ ఒక వీక్ అవుతుంది. 4 సర్జరీస్ ఆల్రెడీ జరిగినాయి. సో ఈరోజు మా జయసుధా మ్యామ్ ద్వారా మనము రోబోటిక్ ఎక్విప్మెంట్ కి ఓపెన్ చేయించేసి అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎక్విప్మెంట్ in the first in North Hyderabad, because in North Hyderabad ఈ ఏరియా ఎస్పెషలీ మెడ్చల్ మెదక్ ఇంకా మనం ఉండే ఈ కొబ్బరిపల్లి ఏరియాలో మొత్తం మనం ఒక రోబోటిక్ సర్జరీ తీసుకురావడం, ఇంకోటి అడ్వాన్స్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇప్పుడు ఆర్థోపెడిక్స్ మొదలుపెట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మనం జనరల్ సర్జరీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్ సర్జరీ తీసుకురావడం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అది ప్లాన్ చేస్తున్నాము. సో దీంతో మనకి ఏంటంటే లాభం ఏంటంటే ఒక అక్యురసీ సర్జరీ చేయడంలో ఒక చిన్న కోర్పాటు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఇస్ వెరీ అక్యురేట్, మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది. సో దీంతో ఏమవుతుంది, మనకు ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలుగుతాం. అండ్ ఇంకోటి రికవరీ కూడా, అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు, త్వరగా నడవచ్చు, త్వరగా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్ లో బేసిక్ ఏంటంటే ఒక 1 to 2 months బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ అయితే. సో ఈ రోబోటిక్ సర్జరీతోని 1 month లోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది. సో ఇట్లాంటి సర్జరీ మనం వేరే డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం మీ అందరికీ తెలుసు దట్ రోబోటిక్స్ ఇది ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్ తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం. అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ధరలో, ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. దీని ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్ కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్ స్కాన్ మీరు తీసుకోండి, పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో, అసలు మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ అంటే తక్కువ ఉండే 11,000 మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్. మన క్యాంపస్ లో 11,000 పర్ పెట్ స్కాన్. సో మల్లారెడ్డి క్యాంపస్ లో, మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు. టెస్ట్ వేయడానికి వచ్చినారు. సో ఆనర్ ఇంతకుముందు వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు, ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది నీ రీప్లేస్మెంట్ ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ 2 days అది కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్యురసీ అది. ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు, డాక్టర్సే చేస్తారు. బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమయ్యి, ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు, అఫోర్డబుల్. అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని, అలాంటిది ఏం కాదు. ఇది ఇంకా తక్కువ సమయం అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. త్వరగా మళ్ళీ మనం ఏంటి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎస్, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు. నా సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి. నాకు వాళ్ళు చెప్పినట్టు నాకు కూడా ఇంతకుముందు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. మెయిన్ థింగ్ అన్నిటికంటే డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్కి ఎక్కడ సరిగ్గా డయాగ్నోస్ చేయగలుగుతారు, కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే ఊరి నుంచి ఇక్కడికి వస్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి తక్కువ ఖర్చుతో ఆయన
రికవర్ అయిపోయారు. సో ఇదేదో ఇవాళ నేను వచ్చానని చెప్పట్లేదు, ఇట్స్ హ్యాపెన్ 6 months ago. సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ సేవ్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ రోబోటిక్ సర్జరీ ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఎస్పెషలీ అరౌండ్ దిస్ ఏరియా, ఈ సరౌండింగ్స్లో మంచి ట్రీట్మెంట్ అవుతుంది. వచ్చి ఆలోచించకుండా ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే షుడ్ టేక్ రోబోటిక్స్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్.